సో ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బీజం పడ్డ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే దీనికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. జూరాల సోర్స్ గా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని అప్పుడు నిర్ణయం కూడా చేశారు. దానికి సంబంధించి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ఒకటి వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చిన విషయం కూడా మనందరికి తెలుసు. సో అవన్నీ కూడా తుంగలో తొక్కేసి అపర మేధావి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు జీవో నెంబర్ 105 10/6/2015 ఒక జీవో తీసుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు జూరాల సోర్స్ కరెక్ట్ కాదు, శ్రీశైలం సోర్స్ కరెక్ట్ అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చేసి వెరీ నెక్స్ట్ డే జీవో 10 తారీఖు వచ్చింది. 11వ తారీఖు అంటే జూన్ 11, 2015 నా నియోజకవర్గం కర్వేన దగ్గర ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు శంకుస్థాపన చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి, నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాజీ మంత్రులు అందరూ కూడా ఆ రోజు ఆ మీటింగ్ హాజరైన విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు ఆ మాటలు మాట్లాడినప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఆ రోజు ఉన్నారు ఆ మీటింగ్ లో. సో 3 సంవత్సరాలు పక్కకు పెడితే 2023 నవంబర్ వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్న మాట్లాడిన పెద్దలు కూడా అందరు ఉన్నారు అక్కడ. సో 2023 వాళ్ళు గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా ఒక్కనాడు కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మనం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పినాం కదా, 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు మీద ఒక్క రోజన్నా రివ్యూ పెట్టిర్రా? ఒక్కనాడని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎందుకు 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినాం, కనీసం 5 ఏళ్లలో పూర్తి చేద్దామని చెప్పేసి నిన్న మాట్లాడిన పెద్ద మనుషులు ఒక్క రోజన్నా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఒక్కనాడు కూడా దాని గురించి రివ్యూ చేసింది లేదు, ఒక్కనాడు కూడా మాట్లాడింది లేదు. దాని తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 2015లో మా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది. 2016లో స్టార్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమో డిపిఆర్ 2017లోనే సబ్మిట్ చేస్తారు. సిడబ్ల్యూసీకి, సెంట్రల్ వాటర్ కమిషన్ కు డిపిఆర్ 2017లో సబ్మిట్ చేస్తారు. అనుమతులు తీసుకొచ్చేస్తారు, ప్రాజెక్టు కడతారు, ప్రాజెక్టు కూలిపోతారు. కానీ దానికంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వీళ్ళు ఒకనాడు రివ్యూ పెట్టలేదు. వీళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ ఎన్నట్టు సబ్మిట్ చేశారు? సెప్టెంబర్ 2022లో డిపిఆర్ సబ్మిట్ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఆ డిపిఆర్ ను కూడా వాళ్ళు రిటర్న్ చేశారు. అంటే 15లో ప్రాజెక్టు ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న బీఆర్ఎస్ నాయకులు డిపిఆర్ మాత్రం 2022లో సబ్మిట్ చేస్తారు. అంటే 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసిన దానికి సమాధానం ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. నిన్న మాట్లాడిన పెద్ద మనుషులు 7 ఏళ్లు డిపిఆర్ కు సబ్మిట్ చేయడానికి ఎందుకు పట్టింది? 7 ఇయర్స్ మీరు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు అంత డిలే అయింది? మీరు ఎందుకు గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురాలే? దానికి సమాధానం చెప్పకుండా నిన్న పాలమూరు రంగారెడ్డి నేను 90% పూర్తి చేసినాం, 90% పూర్తి చేసినామని అబద్ధం ని పదే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో కాలువలు కడితే చాలు నీళ్ళు వస్తాయి చేన్లకు నీళ్ళు వస్తాయని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు.